హలో సార్. ఈ స్వప్నిల మిషన్ ప్లాన్ వింటున్న మన తెలుగు వారందరికీ, టీమ్ లీడర్స్ అందరికీ నా నమస్కారాలు. సార్, స్వప్నిల టీంలో మన వాళ్ళు చాలామంది మొదటి నుంచి కూడా ఈ ప్లాన్లో జాయిన్ అయిన వాళ్ళు ముందు నుంచే ఉన్నారు కొంతమంది. ఇప్పుడు ప్రజెంట్ న్యూగా రాబోతున్న వాళ్ళందరికీ తెలియజేసేది ఏంటంటే, ఈ ప్లాన్లో ఏ ప్లాన్ అయినా నడవకపోవడానికి కారణం రెండు కారణాలు. ప్లాన్లో చేరిన ముందు టీమ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మొత్తం అమౌంట్ సంపాదించుకొని అప్లైనర్స్ అందరూ వాళ్ళు సైడ్ అయిపోవడం, దానివల్ల టీంలోకి మెంబర్స్ రాకపోవడం. టీంలోకి ఎప్పటి వరకు అయితే ఏ ప్లాన్లో అయినా మెంబర్స్ వస్తూ ఉంటేనే ఆ ప్లాన్ ముందుకెళ్తూ ఉంటుంది, రాకపోతే ఎంత మంచి ప్లాన్ అయినా ఆగిపోతుంది. కాబట్టి అటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ రెక్టిఫై చేసుకొని వాటన్నిటిని తప్పించుకొని మంచి ప్లాన్ మొత్తం మోడిఫికేషన్ చేసుకొని ప్లానింగ్గా మన స్వప్నిల మిషన్ ప్లాన్ మళ్ళీ వచ్చింది. ఈ ప్లాన్ను మీరు తప్పుగా అనుకోవద్దు, ప్లాన్లో చేంజింగ్స్ అయిపోతే ఏదో జరిగిపోతుంది, ప్లాన్ వెళ్ళిపోద్ది. లేదు, ఈ ప్లాన్ వెళ్ళే ఉద్దేశం లేదు కాబట్టి ఇందులో ఉన్న ఎన్నో అవరోధాలన్నింటినీ దాటుకుని ప్లాన్ను రీమోడలింగ్ చేసుకొని తీసుకొచ్చారు. కాబట్టి ఒకసారి ప్లాన్ మొత్తం విని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ప్లాన్ ఇంత మంచి ప్లాను ఇంతవరకు MLM మార్కెట్లో ఎవరు విని ఉండరు, చేసి ఉండరు. ఇదైతే నేను గ్యారంటీగా చెప్పగలను. అది ఏంటిది అనేది మీకు పోను మీకు వినే కొద్దీ మొత్తం అర్థమవుతుంది మీకు. ఈ స్వప్నిల మిషన్లో మనము వన్ టైం మాత్రమే, ఉపద్ఘాతం అంతా చాలా ఉంటుంది, అదంతా అవసరం లేదండి మనకు. మీకు ప్లాన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లాన్లో మనం ఓన్లీ వన్ టైం 325 రూపీస్ మాత్రమే పెట్టి ఇందులో జాయిన్ అవుతాం. ఆల్రెడీ జాయిన్ అయిన టీం మెంబర్స్ ఉన్నారు కదా, పాత వాళ్ళు, వాళ్ళందరి ఐడీస్ అన్నీ ఆల్రెడీ యాక్టివేషన్లో ఉన్నాయి. కాబట్టి మీరు రేపటి నుంచి ఇది రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. మీ కింద డౌన్ టీమ్ ఇప్పుడు కొత్తగా టీంను మొత్తం రెడీ చేసుకోండి, టీంను పెంచుకోండి సార్. దానివల్ల ఇప్పుడు ప్లాన్లో చూడండి, 325 రూపీస్తో మనం జాయిన్ అయితే ఇందులో 25 రూపీస్ పిన్ యాక్టివేషన్కి వెళ్తుంది. 300 రూపీస్ ఏమో మన ప్లాన్ నుంచి మనము సెకండ్ లెవెల్కి వెళ్ళడానికి అప్గ్రేడేషన్కి అది 300 రూపీస్ తీసుకుంటుంది. ఇందులో 4 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ ఇన్కమ్ ఏమో డైరెక్ట్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్, స్పాన్సర్ ఇన్కమ్, పిన్ పాయింట్ ఇన్కమ్. సో ఇందులో డైరెక్ట్ ఇన్కమ్ గురించి తెలుసుకుందాం. డైరెక్ట్ ఇన్కమ్ అంటే మనం ఇప్పుడు ఒక మెంబర్ను ఇంతకుముందు మనం 325తో జాయిన్ అయితే ఏమి ఉండేది కాదు. ఇప్పుడు 325తో జాయిన్ చేస్తే మనకు 25 రూపీస్ పిన్ యాక్టివేషన్కి వెళ్తుంది, 100 రూపీస్ మన డైరెక్ట్ ఇన్కమ్ ఉంది. ఇక్కడ ఇది ఒకటే అడిషనల్గా పాత ప్లాన్కి ఇప్పుడు దీనికి డిఫరెంట్ చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎంతమందిని అన్లిమిటెడ్ జాయిన్ చేసుకుంటే అంత ఇన్కమ్ మన ఫస్ట్ మనం వర్క్ చేసిన దానికి రెఫరల్ ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్లోకి వస్తే, ప్లాన్లో చూడండి, ఇది బ్రౌంజ్ ర్యాంక్. ఫస్ట్ బ్రౌంజ్ ర్యాంక్లో మన కింద 3 మెంబర్స్ వస్తారు. ఇక్కడ మనకు ఏ విధమైన ఇన్కమ్ లేదు. ఎందుకు లేదు? ఈ 3 మెంబర్స్ కన్నా మనం డైరెక్ట్ ఇన్కమ్ తీసుకొని వస్తే ఒక్కొక్కరి నుంచి 100 రూపీస్, మనకు 300 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. అదే 3 మెంబర్స్ మన డౌన్లో సిస్టమ్ నుంచి వచ్చిండ్రు అంటే మనకి ఇక్కడ ఏ విధమైన ఇన్కమ్ లేదు. కానీ మన కింద 3 మెంబర్స్ మనం వర్క్ చేసినా ఓకే, చేయకపోయినా ఓకే, మన కింద టీం రావడం వల్ల మనం ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతాం. అయితే ఇక్కడ నుంచి మన మెయిన్ సిస్టంలో వచ్చిన మెయిన్ మార్పుని గమనించండి. ఇక్కడ నుంచి మనం సిల్వర్ ర్యాంక్ అప్గ్రేడ్ అవుతే మన కిందికి 9 మెంబర్స్ రావడం వల్ల మనం సిల్వర్ ర్యాంక్ అప్గ్రేడ్ అవుతాము. ఇక్కడ నుంచి మనకు సిస్టమ్ ఏం చేస్తుందంటే 900 రూపాయలు పెట్టింది ఇక్కడ స్ప్లిట్ వాలెట్లో. ఈ 900 రూపాయలతో మనము ముగ్గురిని డైరెక్ట్ జాయిన్ చేయాలి. అంటే సిస్టమే మనకు అమౌంట్ ఇచ్చి జాయిన్ చేసుకోమని చెప్తుంది. ఓకే, ఇక్కడ సిస్టమ్ మనకేం చేస్తుందంటే ఈ సిల్వర్ ర్యాంక్లో మనకు 600 రూపాయలు ఇన్కమ్ ఇచ్చింది. ఈ 600 రూపాయలు ఇన్కమ్ కాకుండా ఇక్కడ మనము ముగ్గురిని జాయిన్ చేస్తున్నాం కదా, 900 రూపీస్ సిస్టమ్ ఇచ్చిన డబ్బులతోటే ముగ్గురిని యాక్టివేషన్ చేస్తాం. ఆ ముగ్గురిని యాక్టివేషన్ చేయడం వల్ల డైరెక్ట్ ఇన్కమ్ 300, ఆ 900 కూడా మనమే కలెక్ట్ చేసుకుంటాం. ఎవరినైతే జాయిన్ చేస్తున్నామో వాళ్ళ దగ్గర నుంచి 325 తీసుకుంటాం, 25 పిన్కి వెళ్ళిపోతుంది, 300 మనం తీసుకుంటాం. మనము ఈ 900లో నుంచి ఒక 300తో వాళ్ళని యాక్టివేట్ చేస్తాం. ఇట్లా ముగ్గురిని జాయిన్ చేయడం వల్ల మొత్తం 900 రూపీస్ కూడా మనకే వస్తుంది. మొత్తం కలిపి ఈ ప్లాన్లో మనకి 1800 రూపీస్ వస్తుంది ఇక్కడ ఇన్కమ్. నెక్స్ట్ మన కింద 10 మెంబర్స్ వస్తారు. 10 మెంబర్స్ రావడం వల్ల సిస్టమ్ నుంచి మనం ఆటోమేటిక్గా గోల్డ్ ర్యాంక్ అప్గ్రేడ్ అవుతాం. ఇక్కడ మన వర్క్ ఏంటి, 2700 రూపీస్ మనకు సిస్టమ్ అమౌంట్ పెట్టింది. ఈ అమౌంట్ని యూజ్ చేస్తూ మనము 9 మెంబర్స్ని జాయిన్ చేస్తాము. వాళ్ళ దగ్గర నుంచి 2700 రూపీస్ మనం కలెక్ట్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ ఒక 600, మళ్ళీ ఇటువంటి సిస్టమ్ మనకి ఏ సిస్టంలో లేదు. ఏంటి, మన డైరెక్ట్ టీంకు యాడ్ చేసుకోవడానికి డబ్బులు ఇచ్చింది, అలాగే మన ఇండైరెక్ట్ టీం జాయిన్ చేయడానికి కూడా 600 రూపీస్ ఇచ్చింది.
దీంతో మన డౌన్ టీం వల్ల కానీ మన ఓన్ ఐడి కానీ లేకపోతే లెఫ్ట్ రైట్ ఎవరికైనా కానీ మనం ఉపయోగించి 600 రూపీస్ వాళ్ళకు 2 ఐడీలు యాక్టివేట్ చేయొచ్చు. అలాగే ప్లాన్లో వేరే ఇంకొక ప్లాన్ కూడా త్వరలో రాబోతుంది. ఆ ప్లాన్లోకి కూడా మన ఐడి ఫ్రీగా యాక్టివేషన్ చేసి ఇస్తారు ఇక్కడ. నెక్స్ట్ యూజ్ స్ప్లిట్ వాలెట్ అంటే ఏంటంటే అదే ఈ స్ప్లిట్ వాలెట్లో ఉండే అమౌంట్ని ఫస్ట్ మనం ఖాళీ చేయాలంటే అంతమంది మెంబర్స్ను మనం యాడ్ చేయాలి. అక్కడ యాడ్ చేయాలి. మన మెయిన్ ఇన్కమ్ ఇక్కడ వచ్చింది చూడండి, ఈ ఇన్కమ్ మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ గోల్డ్ లెవెల్లో మనకు 4100 రూపీస్ ఇచ్చింది, సిస్టమ్ ఇస్తుంది. తర్వాత 900 రూపీస్ ఎక్కడి నుంచి వస్తుంది, 2700 రూపీస్ ఇక్కడ ఇచ్చిన స్ప్లిట్ వాలెట్ ఖాళీ చేయడం వల్ల 9 మెంబర్స్ని యాడ్ చేస్తాము. వాళ్ళందరి మీద మనకు 900 రూపీస్ డైరెక్ట్ ఇన్కమ్. ఈ 2700 రూపీస్ మనం కలెక్ట్ చేస్తాము, ఆ అమౌంట్ కూడా మనదే. 600 రూపీస్ కలెక్ట్ చేస్తాము, ఏది డౌన్ టీం కోసం ఇక్కడ ఇచ్చింది కదా ఈ అమౌంట్, అది కూడా మనం కలెక్ట్ చేసుకుంటాం. అంటే మన డౌన్ టీంకి ఎవరికైనా కావాలంటే అమౌంట్ పంపించి వాళ్ళ ఐడి యాక్టివేషన్ చేయించి ఆ అమౌంట్ మనం కలెక్ట్ చేసుకుంటాం. ఇట్లా మనకు 8300 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ మన కింద డౌన్ టీంలో 20 మెంబర్స్ రావడం వల్ల మనం ప్లాటినం ర్యాంక్ అప్గ్రేడ్ అవుతాము. ఇక్కడ మళ్ళీ సిస్టంలో మనకు 3000 రూపీస్ ఇచ్చారు. అలాగే మన డౌన్ టీంకి హెల్ప్ చేయడానికి కూడా 3000 ఇచ్చారు. స్ప్లిట్ వాలెట్లో ఉండే ఇన్కమ్ని ఇది గమనించండి, ఇది ఓన్లీ మన డైరెక్ట్ యాక్టివేషన్ కోసం మాత్రమే. మిగిలిన ఈ పక్కన ఇచ్చిన ఫండ్ వ్యాలెట్లో ఉండే ఇన్కమ్తో మనం ఇండైరెక్ట్ టీంకు హెల్ప్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ టీం కూడా మనం జాయిన్ చేసుకోవచ్చు. తర్వాత ఈ సిస్టమ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఐటమ్ యాడ్ చేసింది, ఇక్కడ మనకు గిఫ్ట్ ఇస్తుంది. సర్ప్రైజ్ గిఫ్ట్ అండి, అది ఇంకా గిఫ్ట్ ఏంటి అనేది అనౌన్స్ చేయలేదు, ఆ గిఫ్ట్ కూడా మనకు వస్తుంది. తర్వాత ఇక్కడ మనకు సిస్టమ్ నుంచి మనకు ఈ ఇన్కమ్ ఇక్కడ 74,000 రూపీస్ ఇచ్చింది సార్. తర్వాత అక్కడ 3000 ఉపయోగించి 10 మెంబర్స్ని జాయిన్ చేయడం వల్ల వాళ్ళ మీద డైరెక్ట్ ఇన్కమ్ మనకు ఒక్కొక్క నుంచి 100,000 రూపీస్ వచ్చింది. ఇంకా 3000 రూపీస్ మనం వాళ్ళని జాయిన్ చేస్తూ వాళ్ళ అమౌంట్ మనమే కలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఇది మన ఇన్కమే సార్, ఎవరికి ఫ్రీగా ఏం చేర్పించట్లేదు. ఈ డబ్బు మన డబ్బే. మన డబ్బులను మనకు వచ్చిన ఇన్కమ్ను మీరు ఫ్రీగా వాళ్ళకి ఇచ్చి జాయిన్ చేయించుకుంటారా, లేదు వాళ్ళ నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకుని జాయిన్ చేసుకుంటారా అనేది మన ఇష్టం. అది సేమ్ ఇక్కడ మనకు 3000 రూపీస్ మన డైరెక్ట్ ఇన్కమ్ డైరెక్ట్ టీం జాయిన్ చేయడం వల్ల తీసుకుంటాం, మన ఇండైరెక్ట్ టీం నుంచి 3000 తీసుకుంటాం. మొత్తం 81,000 రూపీస్ మనకి ఇన్కమ్ ఉంటుంది సార్ ప్లాటినం ర్యాంక్లో. నెక్స్ట్ రూబీ ర్యాంక్, మన కింద 30 మెంబర్స్ రావడం వల్ల మనం రూబీ ర్యాంక్ అప్గ్రేడ్ అవుతాము. ఇక్కడ మనకు సిస్టమ్ మళ్ళీ 6000 రూపీస్ ఇచ్చింది. 6000 రూపీస్ మన ఇండైరెక్ట్ టీంకి హెల్ప్ చేయడానికి కూడా ఇచ్చింది. తర్వాత ఇక్కడ మనకు ఒక గిఫ్ట్, ఇది కూడా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తారు సిస్టమ్ నుంచి. మొత్తం ఇక్కడ మనకు సిస్టమ్ నుంచి 5,45,000 రూపాయలు, ఇది మన సిస్టమ్ ఇచ్చే ఇన్కమ్ సార్. ర్యాంక్ వైజ్గా రూబీ ర్యాంక్లో మనకు 5,45,000 వస్తుంది. తర్వాత ఈ 6,000 స్ప్లిట్ వాలెట్ ఖాళీ చేస్తూ అక్కడి నుంచి ఎంతమందిని 2,000 రూపీస్ మనకి ఇన్కమ్ వస్తుందంటే మనం ఇక్కడ 20 మెంబర్స్ని జాయిన్ చేస్తాం సార్. 6,300 ప్రకారం 20 మెంబర్స్ అవుతారు. 20 మెంబర్స్ నుంచి మనకు 2,000 రూపీస్ వస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకొక 20 మెంబర్స్ని జాయిన్ చేసుకొని ఇండైరెక్ట్ టీం కూడా ఒక 6,000 అది కూడా మనం కలెక్ట్ చేసుకుంటాం. ఇట్లా మొత్తం ఈ ర్యాంక్లో మనకు 5,59,000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది సార్. తర్వాత ఎమరాల్డ్ ర్యాంక్ మనం అప్గ్రేడ్ అవుతాం. మన కింద 40 మెంబర్స్ సిస్టమ్ నుంచి వస్తారు, వాళ్ళతో మనకు సంబంధం లేదు. సిస్టమ్ మన కింద అంటే రూబీ ర్యాంకు, ప్లాటినం ర్యాంక్ ఈ లెవెల్లో ఒక్కొక్కరు అప్గ్రేడ్ అవుతూ మన కింద ఎమరాల్డ్లో 40 మంది మన కిందికి రావడం వల్ల ఎమరాల్డ్కి రావడం వల్ల మనకి ఇక్కడ 12,000 రూపాయలు మళ్ళీ మనకి సిస్టమ్ ఇచ్చింది. ఈ 12,000 రూపాయలు మనం యూజ్ చేసుకుంటూ మెంబర్స్ని యాడ్ చేస్తాము. అలాగే మన డౌన్ టీమ్కి కూడా 12,000 ఇచ్చింది, అక్కడ కూడా మనం మెంబర్స్ని యాడ్ చేసుకుంటాము. ఇక్కడ కూడా ఒక గిఫ్ట్ ఉంది. మొత్తానికి టోటల్గా మనకు ఈ ఎమరాల్డ్ ర్యాంక్లో మనకు 47,81,000 మనకు అమౌంట్ ఇస్తుంది సార్. ఇక్కడ స్ప్లిట్ వాలెట్ 12,000 ఖాళీ చేయడం వల్ల, అంటే ఆ మెంబర్స్ని యాడ్ చేయడం వల్ల వాళ్ళ డైరెక్ట్ ఇన్కమ్ 4,000 వస్తుంది. ఆ 12,000 మనమే కలెక్ట్ చేసుకుంటాము. మళ్ళీ ఇక్కడ వాళ్ళ డౌన్ టీమ్కి హెల్ప్ చేస్తూ 12,000 ఇక్కడ ఇచ్చారు కదా, ఆ అమౌంట్ని కూడా ఫండ్ వ్యాలెట్ యూజ్ చేసుకుంటే ఇక్కడ ఫండ్ ఇన్కమ్ మనం 12,000 ఇక్కడ సంపాదిస్తాం. ఇదంతా కూడా మన ఇన్కమే సార్. మన ఇన్కమ్ని యూజ్ చేసుకుంటూ మనం కింది డౌన్ టీమ్ని యాడ్ చేస్తుంటాం అంతే. ఇలా ఇక్కడ 48,09,000 సంపాదించుకుంటాం సార్, మనకు వస్తుంది అమౌంట్. నెక్స్ట్ డైమండ్ ర్యాంక్ అప్గ్రేడ్ అవుతాం. ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది, డైమండ్ ర్యాంక్ అంటే అది ఫైనల్ ర్యాంక్ అన్నట్టు. అక్కడ వరకు వెళ్ళేసరికి చాలా అన్లిమిటెడ్ అమౌంట్, చాలా ఎక్కువ అమౌంట్ మనకు వస్తుంది. ఇక్కడ సిస్టంలో మన కింద 50 మెంబర్స్ వస్తారు ఆటోమేటిక్గా, మనం డైమండ్ ర్యాంక్ వస్తాం. ఇక్కడ మనకేం వర్క్ లేదు సార్, ఎవరిని జాయిన్ చేయించేది ఏం లేదు ఇక్కడ. కాకపోతే సిస్టమ్ మనకు ఇక్కడ బెటర్ ఆప్షన్ ఏమి ఇచ్చేది, ఇక్కడ ఇదే గమనించండి సార్, 10 లక్షల రూపాయలు పెట్టింది ఇక్కడ మన కోసం ఫండ్. అంటే ఏంటంటే సిస్టంలో మొత్తం అమౌంట్ తీసుకొని సైడ్ అయిపోకుండా మనకు 10 లక్షల అమౌంట్ పెట్టి కంటిన్యూషన్ సిస్టంతో పాటు ఉండేలాగా చేసింది. అది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఆ 10 లక్షలు ఉపయోగించి మన డౌన్ టీం వాళ్ళకు
డైరెక్ట్ కాదు సార్, వాళ్ళకి ఇండైరెక్ట్ ఎక్కడి నుంచి ఎవరికైనా మనం జాయిన్ చేయించినప్పుడు ఈ అమౌంట్ వాళ్ళకి యూజ్ చేస్తూ వాళ్ళ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. తర్వాత మనకి ఇక్కడ కూడా ఒక లాస్ట్ గిఫ్ట్ ఉంటుంది, సర్ప్రైజ్ గిఫ్ట్. అది కూడా ఈ లెవెల్లో డైమండ్ ర్యాంక్లో మనకు మొత్తము 3,80,00,000 వస్తుంది సార్ ఇన్కమ్. ఇక్కడ ఇంకా ఏ విధమైన డైరెక్ట్ ఇన్కమ్ కానీ స్ప్లిట్ ఇన్కమ్ కానీ ఖాళీ చేసేది యాడ్ చేసేది ఏం లేదు. సిస్టమ్ మనకు 10 lakhs ఇచ్చింది ఇక్కడ డిపాజిట్ లాగా. ఈ 10 lakhsని ఉపయోగించుకొని మనం మెంబర్స్ని జాయిన్ చేస్తుంటాం డౌన్ టీంలో. టోటల్గా ఇక్కడ మనకు 3,90,00,000 ఇన్కమ్ వస్తుంది సార్. ఇది కాకుండా ఇది మొత్తం మనకు వచ్చిన ఈ 6 levelsలో ఇన్కమ్ అంతా కలుపుకుంటే 4 crore అంటే 4,45,00,000 అవుతుంది సార్ మనకు. ఇది మనకు మొత్తం టోటల్ మన సిస్టంలో మన ఇండివిజువల్గా మనకు 4,45,00,000 మనకు వచ్చే ఇన్కమ్ సార్. అయితే ఇక్కడ స్ప్లిట్ వాలెట్లో మనం ఇంతమందిని జాయిన్ చేస్తున్నాం కదా, ఇదంతా మనకు రిస్క్ కదా, ఇంతమందిని మనం ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం? మీరు ఒక్కటి ఆలోచించండి సార్. ఒక్క వ్యక్తిని జాయిన్ చేయడం వల్ల మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది ఇక్కడ చూడండి. ఒక్క వ్యక్తిని జాయిన్ చేస్తున్నాం, అది కూడా మన సిస్టంలో అమౌంట్ మన ఇన్కమే ఉంటుంది. వీలైతే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసి డబ్బులు తీసుకొని జాయిన్ చేస్తాం, లేకపోతే మన దగ్గర ఉన్న ఐడిలోంచి అమౌంట్ వాళ్ళకి పంపించేసి ఫ్రీగా యాక్టివేషన్ కూడా చేయొచ్చు. టోటల్గా ఇక్కడ ఏమవుతుంది సార్, మన కింద డౌన్ మెంబర్ ఒక్క లెవెల్ అప్గ్రేడ్ అయినా కూడా 600 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. అదే 3వ లెవెల్కి వచ్చిందంటే 2,000, 4వ లెవెల్కి వస్తే 6,000, 5వ లెవెల్కి వస్తే 25,000, 6వ లెవెల్కి వస్తే 1,00,000, 7వ లెవెల్కి వస్తే 1,00,00,000 రూపాయలు. ఇలా మనము వాళ్ళు అప్గ్రేడ్ అయిన ప్రతిసారి వాళ్ళు మనకి ఇక్కడ అప్గ్రేడ్ అవుతారు కదా, మనమైనట్టుగా బ్రౌంజ్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం అయినట్టుగానే అలాగే వాళ్ళు కూడా అప్గ్రేడ్ అవుతుంటారు. ఒక్కొక్క లెవెల్ వైజ్గా మనకు అంత ఇన్కమ్ వస్తుంది. అదే మనం ఒక్క మెంబర్ని జాయిన్ చేస్తే 1,1,83,600 రూపాయలు వస్తుంది సార్. 10 మందిని చేర్పిస్తే 10,18,36,000 వస్తుంది. 20 మందిని చేర్పిస్తే 20,36,72,000 వస్తుంది. 50 మందిని చేర్పిస్తే 50,91,80,000 వస్తుంది. 100 మందిని చేర్పిస్తే 101,83,60,000 వస్తుంది సార్. అయితే ఈ ఇన్కము ఇంతటితోనే ఆగిపోదు సార్. ఇది అన్లిమిటెడ్ ఇన్కమ్. మనం అన్లిమిటెడ్ ఎంతమందిని డైరెక్ట్ జాయిన్ చేసుకుంటే అంత ఇన్కమ్ వస్తుంది సార్. ఇక్కడ సేమ్ ఇప్పుడు మన సిస్టంలో ఇంకొక ఇన్కమ్ పిన్ పాయింట్ ఇన్కమ్. మనం 10 మందిని జాయిన్ చేయాలి, 100 మందిని జాయిన్ చేయాలన్న పిన్స్ తీసుకొని యాక్టివేషన్ చేయాలి. కాబట్టి 10 పిన్స్ తీసుకుంటే మనకు 11 పిన్స్ వస్తుంది సిస్టంలో. ఇక్కడ మనకు 25 రూపాయలు ఇన్కమ్ ఉంటుంది. అదే 25 పిన్స్ తీసుకుంటే 28 పిన్స్ ఇస్తుంది, 75 రూపాయలు ఇన్కమ్ ఉంటుంది. అదే 50 పిన్స్ తీసుకోవడం అంటే ఊరికి కాదు సార్. ఇక్కడ 1,250 రూపాయలు పెడితే మనకు 58 పిన్స్ ఇస్తుంది. మనకు దానివల్ల 200 రూపాయలు ఇన్కమ్. అదే 100 పిన్స్ మనం 2,500 పెట్టుకుంటే 120 పిన్స్ వస్తుంది, 500 రూపాయలు ఇన్కమ్. 500 పిన్స్ పెడితే 12,500, మనకు 625 పిన్స్ ఇవ్వడం వల్ల మనకు 3,125 రూపాయలు ఇన్కమ్ సార్. అలాగే మనం 1000 పిన్స్ కొనుక్కుంటే 25,000 పెడితే మనకు 1,300 పిన్స్ ఇస్తారు, 7,500 రూపాయలు మనకి ఇన్కమ్ సార్. ఈ విధంగా 4 రకాల ఇన్కమ్స్ ఉంటాయి సార్. సిస్టమ్ రన్ చేయడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే ఇందులో రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీనే, కానీ ఇక్కడ మనం 325 రూపాయలు మాత్రం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ సార్. ఇంతకంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టేది ఏం లేదు. దాంట్లోంచి 25 రూపాయలు పిన్కి యాక్టివేషన్కి వెళ్తుంది, అప్గ్రేడ్కు 300 వెళ్ళిపోతుంది. మినిమం విత్డ్రాల్ ఇక్కడ 100 రూపీస్ సార్. P2P ట్రాన్స్ఫర్ మనకు ఉంది. ఇక్కడ మన డౌన్ టీమ్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ఐడి యాక్టివేషన్ కోసం. తర్వాత మనము 15 డేస్లో ఇక్కడ స్ప్లిట్ వాలెట్లో ఇన్కమ్ వస్తుంది చూడండి సార్. ఈ ఇన్కమ్ను మనం స్ప్లిట్ వాలెట్లో వచ్చిన ఇన్కము సిస్టమ్ మెయిన్గా ఇదే ఇంపార్టెంట్ మెయిన్. ఇక్కడ ఈ వచ్చిన అమౌంట్ను మనం ఇమీడియట్గా యూజ్ చేస్తూ మెంబర్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ అమౌంట్ ఇక్కడ నుంచి ఖాళీ చేసేయాలి. అంటే ఈ అమౌంట్కు సమానంగా అంతమంది మెంబర్స్ని మనం జాయిన్ చేసుకుంటే వెళ్ళాలి సార్. దీనివల్ల 15 డేస్లో ఖాళీ అయిపోయిందంటే మనం ఈ మిగిలిన అమౌంట్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. అది మీరు ఒక్క రోజులోనే జాయిన్ చేశారా, 15 రోజులు టైం తీసుకున్నారా, అది మీ ఇష్టం సార్. ఇలా మొత్తం మనము సిస్టంలో అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంటాము 15 రోజుల లోపల. చేయకపోతే ఏమైందంటే సార్, మనకి ఇక్కడ ఇంకొక విషయం, చేయకపోతే ఈ ఇన్కమ్ ఉంది చూడండి. సిస్టమ్ మనకి ఇక్కడ ఈ కాలంలో ఇచ్చింది ఇన్కమ్ అని 600, 4,170, 74,000 ఇదంతా. ఈ అమౌంట్ 15 రోజుల టైంలో మనం అక్కడ కానీ స్ప్లిట్ వాలెట్ ఖాళీ చేయకపోతే ఈ అమౌంట్ వెళ్ళిపోయి స్ప్లిట్ వాలెట్లో కలిసిపోద్ది. అప్పుడు ఏమైపోద్ది, స్ప్లిట్ వాలెట్లో మనము ఎక్కువ అమౌంట్ వచ్చేస్తుంది. అంతమందిని జాయిన్ చేయడం అంత అవ్వదు సార్. అందుకని 15 రోజుల్లో మనకి ఎంతమంది టార్గెట్ ఇచ్చారో అంతమందిని కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. లేదంటే ఈ అమౌంట్ మొత్తం కొలాప్స్ అయిపోయి ప్రొవైడ్ హెల్ప్ కిందకి మన డౌన్ టీం వాళ్ళకి హెల్ప్ అయిపోద్ది. దానివల్ల డౌన్ టీం వాళ్ళకి చాలా ఆనందం అయిపోద్ది, చాలా ఎక్కువ ఐడీలు కిందకి వచ్చేసి ముందుకు వెళ్ళిపోతుంది సిస్టమ్. అది ఒకటి గమనించండి సార్. తర్వాత ఫైనల్గా మనకి ఇక్కడికి వస్తే మనం పేఅవుట్ పెట్టినామంటే 24 అవర్స్లో మనకు పేఅవుట్ వస్తుంది సార్. ఫస్ట్ స్ప్లిట్ వాలెట్లో ఉన్న అమౌంట్ని ఖాళీ చేస్తేనే మనకు మెయిన్ అమౌంట్ విత్డ్రాల్ చేసుకోవడానికి ఉంటుంది.
విత్డ్రాల్ ఛార్జెస్ 10% ఉంది సార్. ఇది సార్ సిస్టమ్ గురించి మొత్తము. పాత వాళ్ళందరూ కూడా ఇది వినండి, తెలుసుకోండి. చాలా మంచి అద్భుతంగా ప్లాన్ డిజైన్ చేశారు. మెంబర్స్ రారు అనడానికి లేదు. మీరు ఎవరైనా చేరే వాళ్ళు ఉంటే చేర్చుకుంటారు. రాని వాళ్ళను మీరు ఫ్రీగా అయినా కూడా వాళ్ళ ఐడి యాక్టివేషన్ చేసినా వాళ్ళు ఇన్ ఫ్యూచర్లో వాళ్ళకి అమౌంట్ వస్తుంది. వాళ్ళు కంపల్సరీ ఆ ఐడి అమౌంట్ కలెక్ట్ చేసుకోవడానికి మెంబర్స్ని జాయిన్ చేస్తారు. ఇలా ముందుకు వెళ్ళిపోతుంటుంది సార్. సిస్టమ్ చాలా బాగుంది, అర్థం చేసుకోండి. రాత్రి 9 గంటలకు కంపల్సరీ డైలీ జూమ్ మీటింగ్ ఉంటుంది. మీరు రండి, మీ టీంతో రండి, వచ్చి జాయిన్ అయ్యి మొత్తం ప్లాన్ అర్థం చేసుకొని ముందుకెళ్దాం సార్. ఇంత మంచి ప్లాను నేను ఇందాక అన్నాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో, మన ఇండియాలో లేదు, వరల్డ్లో లేదు సార్ ఇలాంటి డిజైనింగ్ చేసిన ప్లాన్. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి దీంట్లో కలిసి ముందుకు ప్రయాణిద్దాం సార్. థ్యాంక్ యూ సార్. కంపల్సరీ 9 గంటలకు వీలైతే కంపల్సరీ వీలు చూసుకొని, వీలైతే కాదు వీలు చూసుకొని మీటింగ్ అటెండ్ అవ్వండి సార్. థ్యాంక్ యూ సార్.